సంక్రాంతికి ఇలాంటి మూవీ రావాలి. ఇది 100% సంక్రాంతికి బెస్ట్ ఓపెనింగ్ ఇచ్చింది. సంక్రాంతికి సినిమాలు చూడడం బంద్ చేయడం బెస్ట్. ఇలాంటి సినిమా కూడా అర్థం కాలేదు అంటే మీరు ఇంకా సినిమాలు చూడడం బంద్ చేయడమే బెస్ట్. ఇద్దరికి బిగ్గెస్ట్ కమ్బ్యాక్, క్రేజియస్ట్ కమ్బ్యాక్, ప్యూర్ మాస్ కమర్షియల్ మూవీ విత్ సోషల్ మెసేజ్. ఓటు వేయడానికి చేతగాని ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. ఎవరైతే ఇంట్లో కూర్చుంటారో ఓటు వేయడానికి కదలకుండా వెళ్ళి చూడండి ఫస్ట్ సినిమా. సినిమా ఆరోగ్యమైన కంట్రీ దేశం కూడా ఏమి ఇవ్వదు. సినిమా యావరేజ్ చెప్తున్నారు, మీరేమో సూపర్ హిట్. యావరేజ్ కాదన్నా, యావరేజ్ బిలో యావరేజ్ మాట పక్కన పెట్టండి. మూవీని ఇష్టపడే వాళ్ళు, సినిమాని ఇష్టపడే వాళ్ళు వెళ్ళి చూడండి. దేశాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా వెళ్ళి చూడండి. ఇద్దరికి నచ్చుతుంది. అసలు మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఐ ఫీస్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. అంటే మనం ఇన్నాళ్ళు చూసిన రామ్ చరణ్ వేరు, ఇక్కడ ఉన్న రామ్ చరణ్ వేరు అనిపించింది. చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ఆయన స్క్రీన్ మీద ఆయనకున్న ఎనర్జీ, తర్వాత కియారా గారితో ఉన్న కెమిస్ట్రీ అసలు చాలా వండర్ఫుల్ గా ఉంది. హీరోయిన్ ని కూడా ఎక్కడ వాడాలో అక్కడ వాడుకున్నారు, ఎంత వాడాలో అంత వాడుకున్నారు. క్రేజ్ అంటే క్రేజ్ ఉండే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం. సాంగ్స్ అయితే ఐ ఫీస్ట్ అసలు దోపు, రామ్ మచ్చా మచ్చా, జరగండి, 3 ఐ ఫీస్ట్. అసలు ఐ ఫీస్ట్ అంటే ఐ ఫీస్ట్. శంకర్ ట్రేడ్ మార్క్ మూవీ అన్న. శంకర్ గారు ఆయన ట్రేడ్ మార్క్ తో తీశారు సినిమాని. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎక్కడ తగ్గకుండా చాలా బ్యూటిఫుల్ గా వెళ్ళింది. ఎక్కడ లాగ్ అని కూడా అనిపించదు మనకి. రామ్ చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న క్యారెక్టర్ ఎంత అయితే హైప్ చేశారో ఆ క్యారెక్టర్ కి రామ్ చరణ్ గారు న్యాయం చేశారు. అలానే ఆయన కాలేజ్ స్టూడెంట్ గా ఉన్న క్యారెక్టర్, అట్లానే ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న క్యారెక్టర్, ప్రతి చోట యాక్టింగ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు రామ్ చరణ్ గారు. నేషనల్ అవార్డు అవన్నీ పక్కన పెట్టానన్నా, మూవీ మాత్రం మాస్ కమర్షియల్ ఫీస్ట్ అంతే. పుష్ప రికార్డు తగ్గేది లేదు. పుష్ప రికార్డు ఆ రికార్డులని పక్కన పెట్టాను. ఆ రికార్డులను పట్టించుకోకండి. నెంబర్లు అవన్నీ వాళ్ళు చెప్తారు, మనం విని మనం కొట్టేసుకుంటాం అంతే. సినిమా బాగుందా లేదా, సినిమా వెళ్ళండి, థియేటర్ లో కూర్చోండి, సినిమాని ఎంజాయ్ చేయండి అంతే. ఇది మన మూవీస్ కి గేమ్ చేంజింగ్ మూవీ సంక్రాంతికి అంతే. సంక్రాంతి 100% హిట్.